నమస్కారం దర్శకులారా, నేను మీ కార్తిక్. ఎస్ఏ న్యూస్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం సత్యలోక ఆశ్రమం బేతులోకి వచ్చి ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పరమాత్మ యొక్క దర్బార్ ఎక్కడైతే ఉంది, పూర్ణ బ్రహ్మణ ఇక్కడ అక్షరాలతో రాసి ఉంది. మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ఇక్కడ మంచి అలంకరణ అయితే కనబడుతుంది ఈ విజువల్. అదేవిధంగా దర్శకులారా, మనం ఇటువైపు చూసినట్లయితే మీకు ఒక మంచి విజువల్ అయితే కనబడుతుంది. ఇక్కడ సంత్ రాంబాజీ మహారాజ్ గారు 511వ దివ్యధర్మ యజ్ఞ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వారి శిష్యులతో పాటు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వరకట్న రహిత వివాహాలు అనేది జరిపించడం జరుగుతుంది సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పంతులు కానీ, అదేవిధంగా ఇక్కడ డీజే బజాలు కానీ, ఇక్కడ ఎటువంటి పూలు ఫలాలు, అదేవిధంగా పూలమాలలు, ఎటువంటి ఆడంబరం లేకుండా చాలా సింపుల్గా సాధారణంగా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి తన యొక్క జీవనాన్ని గడిపే విధంగా సంత్ రాంబాజీ మహారాజ్ గారు చాలా సింపుల్గా ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు అనేది జరిపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చాలా జంటలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా దర్శకులారా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వారి యొక్క గురువు ఫోటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా వారి ముందల వారి ఆజ్ఞ ప్రకారం వారి యొక్క శిష్యులు వరకట్నం లేకుండా వివాహాలు అయితే జరిపించడం జరుగుతుంది సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. ఈ వరకట్న వివాహం ఎందుకు జరిపించడం జరుగుతుందంటే, ప్రస్తుతం ఉన్న సమాజంలో వరకట్నం అనేది ఒక రాక్షసి, అవునా కదా? ప్రస్తుతం మనం చాలా చూస్తుంటాం న్యూస్లో కానీ, రియల్ సంఘటనలో కానీ. ఏంటంటే చాలామంది అమాయక ఆడపిల్లలు ఈ వరకట్నం కారణంగా చనిపోతున్నారు, అదేవిధంగా బలవుతున్నారు. ఈ యొక్క వరకట్నం అనేది నాశనం అయితే, అంటే మూలం నుంచి నాశనం అవుతే మన భారతదేశం కానీ, ప్రపంచం కానీ అంత సమాజం సుఖంగా మారుతుందని సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఉద్దేశం ప్రకారం ఈ యొక్క వ్యవస్థ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే చాలాసార్లు చాలా వరకట్న రహిత వివాహాలు కూడా చాలా జరిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం లైవ్లో. ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి ఆడంబరాలు కానీ, అదేవిధంగా పండితులు కానీ, అదేవిధంగా ఇక్కడ డీజే బజాలు కానీ అవన్నీ లేదు. కేవలం సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆదేశం ప్రకారం 10 నిమిషాల పడ అసురనికంద రమణి అనే సూక్ష్మవేదం యొక్క 10 నిమిషాల పడడం ద్వారా ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు పరమాత్ముని యొక్క ఆదేశం ప్రకారం, అంటే ఏ విధంగా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యొక్క వివాహం దుర్గాదేవి జరిపించిందో ఇదే పురాణం ఆధారంగా తీసుకొని సంత్ రాంబాజీ మహారాజ్ గారు మన సూక్ష్మవేదం, అంటే ఏదైతే మనం 4 వేదం అయితే మనకు తెలుసు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, కానీ 5వ వేదం వచ్చేసి తత్వజ్ఞానం. అది సంత్ రాంబాజీ మహారాజ్ గారు మనకు గీత యొక్క 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు దాని యొక్క శ్లోకం యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క శిష్యులు ఆ శ్లోకం అనుసారంగా, అదేవిధంగా వారు సంత్ రాంబాజీ మహారాజ్ గారిని పూర్ణగురువుగా చేసుకొని వారి యొక్క భక్తిని అనుసరించి ఈ విధంగా వరకట్న రహిత వివాహాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఈ ఏర్పాటు ద్వారా మన సమాజంలో భ్రూణ హత్యలు కూడా సమాప్తమవుతున్నాయని సంత్ రాంబాజీ మహారాజ్ గారు ఈ యొక్క శిష్యుల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మీరు చూసినట్లయితే లక్షలాది మందిగా ఈ యొక్క ప్రజలైతే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వరకట్న వ్యవస్థను LED మార్గం ద్వారా సంత్ రాంబాజీ మహారాజ్ గారు ప్రతి ఒక్కరికి చూపించడం కూడా జరుగుతుంది వారి యొక్క శిష్యుల ద్వారా. ఈ యొక్క వ్యవస్థను ఎందుకు సంత్ రాంబాజీ మహారాజ్ గారు ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందంటే, మన మానవ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. అదేవిధంగా ప్రస్తుతం మన సమాజంలో కుల వర్గ మత భేదాలు చాలా జరుగుతుంటాయి సమాజంగా. కాకపోతే సంత్ రాంబాజీ మహారాజ్ గారి శిష్యుల వద్ద ఈ యొక్క వరకట్న రహిత వివాహాల లోపల ఎటువంటి కుల మతాల భేదాలు కానీ, అదేవిధంగా ఎటువంటి వర్గపు చింతన కానీ లేకుండా ప్రతి ఒక్కరు మానవులు సమానులే. ఈ యొక్క సమాజ వ్యవస్థను అయితే సంత్ రాంబాజీ మహారాజ్ గారు చాలా చక్కగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వరకట్న రహిత వివాహాలను చూసి ఆనందించి చాలామంది ప్రజలు ఇక్కడ చాలా సంతోషకరమైన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించడానికి చాలామంది అయితే వచ్చి ఉన్నారు. మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇక్కడ మీకు వీడియో మార్గం ద్వారా మీకు ప్రత్యక్షంగా చూపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఈ యొక్క వరకట్న రహిత వివాహాలను చూసి చాలా ఆశ్చర్యకరంగా మరియు ఆనందకరంగా స్వీకరించడం కూడా జరుగుతుంది. మీరైతే చూసినట్లయితే చాలామంది లక్షలాది మందిగా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడ సంత్ రాంబాజీ మహారాజ్ గారి యొక్క సత్యలోక ఆశ్రమం బేతుల్లోకి ఇక్కడ ఈ వరకట్న రహిత వివాహాలను చూసి వారు చాలా ఆనందంగా మరియు ఆశ్చర్యకరంగా చూడడం అయితే జరుగుతుంది.
ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఇక్కడ వ్యవస్థ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఇక్కడ ఎడమ సైడ్ చూసినట్లయితే మహిళలకు, అదేవిధంగా కుడివైపు చూసినట్లయితే పురుషులకు చాలా చక్కగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పురుషులకు స్త్రీలకు ఇద్దరికి సమానంగా వ్యవస్థ అయితే జరిపించడం అయితే జరిగింది సంత రాంబాజీ మహారాజ్ గారు వారి యొక్క శిష్యుల ద్వారా. అదేవిధంగా దర్శకులారా, ఇంతమంది ఈ లక్షలాది మందిగా వచ్చిన ఈ భక్తులు కూడా ప్రతి ఒక్కరికి సంత రాంబాజీ మహారాజ్ గారు 3 రోజుల పాటు ఉచిత బండారా అంటే విశాల బండారా కూడా ఈ యొక్క దివ్య ధర్మ యజ్ఞ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఈ యొక్క వరకట్న రహిత వివాహాలను చూడడానికి లక్షలాదిగా ఇక్కడ అయితే చాలామంది ప్రజలైతే వచ్చి ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది ప్రజలైతే కనబడుతున్నారు. ఈ యొక్క వరకట్న రహిత వివాహాలు ఈ యొక్క దృశ్యాన్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కూతురు అనేది భారం కాకుండా బాధ్యత అనే విధంగా సంత రాంబాజీ మహారాజ్ గారు ఈ యొక్క వరకట్న రహిత వివాహాలను ఇక్కడ స్థాపించడం అయితే జరుగుతుంది. మన యొక్క ముందు తరాలకు ఒక ఉద్దేశపూర్వకంగా, అదేవిధంగా మానవ సమాజాన్ని ఉద్ధరించడానికి సంత రాంబాజీ మహారాజ్ గారు చాలా దృఢమైన నిర్ణయం తీసుకొని వారి యొక్క శిష్యులతో వారు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మన కళ్ళ మీద ఇదైతే కనబడుతుంది. సంత రాంబాజీ మహారాజ్ గారి ద్వారా శాస్త్రానుకూలంగా వరకట్న రహిత వివాహాల సందర్భంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే వరకట్న రహిత వివాహాలు చేసుకున్నారో వారి యొక్క పరివారం కూడా చాలా ఆనందంగా ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా దర్శకులారా, మనం ఇక్కడ వచ్చిన శ్రద్ధలను తెలుసుకుందాం. వారు ఇక్కడ ఈ వరకట్న రహిత వివాహాలను చూశారు. అదేవిధంగా వారి యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వారి యొక్క అనుభవం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సత్ సాహెబ్. సార్ మీ పేరు? మా పేరు నిఖిల్ దాస్. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనం బెంగళూరుతో పాటు ఇక్కడ బేతుల్కి వచ్చేసినాం. సార్ బెంగళూరు నుంచి సత్యలోకాశం బేతులు చాలా లాంగ్ డిస్టెన్స్. మీరు ఇంత జర్నీ చేయడం గల కారణం ఏంటి సార్? సో మనం ట్రైన్లో వచ్చేసాం. ఏం చేస్తారంటే ఒక వాణి ఉంది, గురుజీ చెప్తారు, సంత రాంపాల్జీ మహారాజు, తత్వదర్శి సంత రాంపాల్జీ మహారాజు కబీర్ వాణిలో ఏమంటే సంత్ మిలనకో చాలియే తజ్మాయా అభిమాన్ జోజో పగ ఆగే ధరే సోసో యజ్ఞ సమాన్. ఇద్దరు అర్థం ఏమంటే మనం తత్వదర్శి సంతులు ఉంటారు కదా, వాళ్ళకి చూడడానికి, వాళ్ళ దర్శనం తీసుకోవడానికి, వాళ్ళ ఆశ్రమం వెళ్ళడానికి మనం ఒక్కొక్క స్టెప్ పెడితే అది స్టెప్ కూడా ఒక్కొక్క యజ్ఞ సమానం అన్నమాట. సో అంతా మనకి పుణ్యం దొరుకుతుంది అన్నమాట. సార్ అదేవిధంగా మీరు ఇక్కడైతే వరకట్న రహిత వివాహాలు అయితే చూసారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడైతే అందంగా ఉంది, శాంతంగా ఉంది, పీస్గా ఉంది. మనం ఎక్కడైనా ప్రవచనాలు వినుకోవచ్చు. సాయంత్రము ప్రదర్శనలు పెట్టినారు, ప్రజెంటేషన్ అంటే ఎగ్జిబిషన్ లాగా. అక్కడ వెళ్ళేసి ఏం ఎగ్జిబిషన్ అని చూసుకోవచ్చు. దేవుడు ఎవడు? ఆ దేవుడు ఒక్కడే కదా మనం సృష్టించాడు. హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, మనం కొద్దిగా రిలీజన్స్ ఉన్నాయి కానీ మనం సృష్టించే దేవుడు ఒక్కడే కదా. మన మనుష్యం అంటే సేమే కదా. సో ఆ దేవుడు ఎవడు అని ఇక్కడ అన్ని ధర్మ గ్రంథాల్లో చూపెట్టి ప్రూఫ్ తీసి మీకు చూపిస్తారు. ఆ దేవుడు ఒక్కడే, అది వే ఒకటే ఉంది, మల్టిపల్ వేస్ ఆఫ్ భక్తి ఉండదు. దేవుడు ఒక్కడంటే మన భక్తి చేసేది కూడా ఒకటే ఉంటుందని అదే చూపిస్తారు ఇక్కడ. సో ఇది శాస్త్ర ప్రకారం వేదం. మన హిందూ ధర్మాల్లో మోస్ట్లీ వచ్చేసి ఏంటి, 4 వేదాలు, ఒక భగవద్గీత, పురాణాలు ఉన్నాయి. సో అవన్నీ రెఫర్ చేసి మనకి ఎలా భక్తి చేయాలి శాస్త్ర అనుకూలంగా ఇక్కడ చూపిస్తారు. ఆ భక్తి చేస్తే మనకు లాభం కూడా అవుతుంది అన్నమాట. సో స్పెషల్గా ఏమంటే ఇక్కడ మనము మొత్తం మస్తుగా చూసింటాం. మన వివాహాలు చిన్నప్పటి నుంచి మా కాక, మా తాత, ఎవరైనా ఇప్పుడు వివాహాలు వెళ్తాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో. ఇవాళ ఏముంటుందంటే అక్కడ బట్టలు పెట్టాలి, ఒక రూలు ఏమంటే డబ్బులు ఇవ్వాలి, డౌరీ ఇవ్వాలి, కార్లు పెట్టాలి, వాళ్ళకు బైక్లు ఇవ్వాలి, ఏదో ఒకటి అంటే మనం చూసుకోవడం ఇచ్చడం ఉంటుందన్నమాట. ఇక్కడైతే కొంచెం వేరేగానే ఉంది. ఇక్కడ వివాహం ఎలా జరుగుతుందంటే నార్మల్గా అప్లికేషన్ ఇవ్వాలి, గురుజీ డిసైడ్ చేస్తారు ఎవరితో పాటు అని. ఫ్యామిలీ ఓకే అయితే మనం రావాలి ఆశ్రమంలో. 17 minutes ఒక మంత్రాలు అసురు నికంద్ రమ్మని అని ఉంటుంది. 17 minutesలో వివాహం జరిగినట్టే. ఇంకేం ఇవ్వదొద్దు, ఇంకేం తీసుకోదొద్దు. 2 జోటి బట్టల్లో అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట. సింపుల్గా పెళ్లి జరుగుతుంది. ఏం ఆడంబర్లో ఉండదు, డీజే అవసరం లే, డబ్బులు ఇచ్చడం లే, తీసుకోవడం లే, ఏం లేదు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసినట్లయితే మీరు భవ్య సమాజానికి అంటే ఇప్పుడు మన మానవ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా లేదా? మస్తుగా ఉపయోగం ఉంది. ఉపయోగం ఎలా అంటే మనం ఇది పెళ్లి జరుగుతుంది కదా, ఫస్ట్ పాయింట్ ఏమంటే ఇది శాస్త్రానుకూలంగా పెళ్లి జరుగుతుంది. శాస్త్రంలో, వేదాస్లో, భగవద్గీతలో మన దేవుడు బ్రహ్మ, విష్ణు, మహేష్ కానీ 36 కోటి దేవుడు ఉన్నారు అంటారు. వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది అలాగానే మనం కూడా పెళ్లి జరగాలి అంటేనే అది శాశ్వతం.
మనం ఏదో ఒకటి ఆడంబరం చేసుకుని డబ్బుల గురించి సొసైటీలో కురుతులు ఉంటాయి, అవన్నీ ఫాలో చేస్తే మనకేం లాభం అవ్వదు, ఉల్టా మనం హాని అవుతుంది అన్నమాట. సో ఇక్కడ పెయింట్లీ మస్తు జరుగుతుంది, ఒక్కో డబ్బు ఒక్క రూపాయి ఖర్చం లేదు. సో ఇక్కడ ఏంటంటే సొసైటీ ఇలాగా పెయింట్లీ చేసుకొని ముందు జరిగితే బెనిఫిట్ ఏమంటే సొసైటీకి ముందు నుంచి మనం చూస్తాం బేటీ పడావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్ ఇలాగనే స్లోగన్ హిందీలో వచ్చేస్తుంటాయి. అలా అర్థం ఏంటి? గవర్నమెంట్ ఒక అవేర్నెస్ చెప్తుంది, అమ్మాయిలకి కాపాడండి, అమ్మాయిలు పుట్టని ముందు అని ఒక బాగైనా చదువుకొని ఒక సొసైటీలో ఏదో ఒక పేరు చేసేసి జాబ్ చేయని, పెద్ద జాబ్ మీద ఉండని, వాళ్ళు కూడా సొసైటీలో ముందు రావాలని. మేమేం చేస్తున్నాము అప్పుడు ఆ టైం మాటలో చెప్తున్నా, ఇప్పుడు ఏం కాదు అంత లేదనుకుంటా. కొంచెం ముందు కూడా ఏం మాట అంటే పొట్టలో ఇప్పుడు అమ్మాయి ఉందంటే దానికి అబార్షన్ చేసేస్తారు. ఒక్కొక్కరు ఏమంటారంటే వాళ్ళకి 2-3 అమ్మాయిలే ఉంటారు, కూతులు ఉంటారు, కొడుకులు ఉండరు. వాళ్ళు ఒక డిప్రెషన్లో ఉంటారు, నాకు కొడుకు లేడు, ఇలా పెండ్లి ఎలా చేయాలి, డౌరీ ఇవ్వాలి, మనం దగ్గర డబ్బులు లేవు, మనం పూర్ కదా, ఎలా చేయాలి. సో అవి అన్నీ ఎందుకు, అవన్నీ టెన్షన్లన్నీ ఎందుకు ఉన్నాయి? ఈ ఆడంబరాల కోసం అవి టెన్షన్ వస్తున్నాయి మనిషికి. అసలైతే పెండ్లి జరగాల్సింది ఇలాగేనే ఎలా నేను చూసిన ఈరోజు శాస్త్రానుకూలంగా పెండ్లి ఏం ఇచ్చడం లేదు, ఏం చూసుకోవడం లేదు. ఎలా దేవుడు బ్రహ్మ విష్ణు మహేష్ వాళ్ళ పెండ్లి జరిగింది అలాగానే మన మనుష్యుల పెండ్లి కూడా జరగాలన్నమాట. ఇలాగుంటే చూడండి, ఇప్పుడు ఎంతో అమ్మాయిలు 80 జోడీస్ అంటే ఏమంటే 80 పేర్స్లో పెండ్లి ఉంది, 80 పేర్స్, 80 కపుల్స్ పెండ్లి అందంటే 80 అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. 80 కూతురు వాళ్ళ తండ్రికి ఏం టెన్షన్ ఉంది? ఏం టెన్షన్ లేదు. ఇక్కడ అందరూ ఒకటే, మనం ఒకటే. మనుష్య జన్మం ఇది, మనం మనుష్యులు అంతే. మెయిన్ మనుష్యుది మనుష్యన్. ఫస్ట్ ఈజ్ హ్యూమానిటీ. సో హ్యూమన్ అంటే ఎలా ఉండాలి? అండర్స్టాండింగ్ ఉండాలి. సొసైటీ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, మరి ఎవరు కూడా టెన్షన్లు ఉండదు. డబ్బులు దాని గురించి పూర్ ఉంటే కూడా రిచ్ ఉంటే కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట.